ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుద్ధులు నేర్పించే మా అమ్మ ఉంటే ఇట్ట అయ్యుండేవాడినే కాదేమో. వేలు పట్టుకొని నడిపించాల్సిన నాన్న నా వేలు పట్టుకొనుంటే నేనిట్ట పెరిగేవాడినే కాదేమో. అందరూ ఉండరు, కానీ ఒంటిగానే పెరిగినాను. మనుషులతో కలవలేక మందుతో కలిసిపోయినాను. ఆ మందే నేర్పించుండది ఎవరికైనా ఎదురు తిరగరా, ఎట్టాంటోడికైనా తిరగబడరా అని. అందుకే ఎవడైనా ఏమన్నా అన్నాడంటే నిలువున అట్నే కోపం వచ్చేస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నాతోనైతే కాదు. నీ కోపం నీ వాళ్ళందరి దృష్టిలో నిన్ను చెడ్డవాణ్ణి చేస్తుంది. అదే అర్థమవుతుందా నీకు? నీ వాళ్ళు నీ గురించి ఎంత తప్పుగా అనుకుంటున్నారో తెలుస్తుందా నీకు? అనుకుంటే అనుకున్నారు, ఇప్పుడు కొత్తగా అనుకునేదే ఉండాలి. మొదటి నుంచి ఉండేదే కదా. మారాలనిపించదా నీకు? నిన్ను నువ్వు మార్చుకోవాలని అనిపించదా? బిడ్డని ద్వేషించే పరిస్థితి ఏ కన్ను తండ్రికైనా వస్తుందా? కానీ నీ విషయంలో ఉందంటే ఎందుకు? ఇదిగో ఇలా ముందు వెనక ఆలోచించకుండా గొడవలు పడ్డం, తాగి తిరగడం వల్లే కదా ఇదంతా. నేనింతే అంటే ఎవరూ ఏమీ చేయలేరు. నీకు నువ్వు అనుకోవాలి నేను మారాలి అని. మారడానికి ప్రయత్నించాలి, అంతేకాని నేనింతే అని మూర్ఖంగా బ్రతుకుతానంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పుడేం చేయమంటావు నన్ను? ఏం చేయమంటావు? ఇంటి మీదకి వస్తే వాళ్ళనేం అనకుండా చేతులు కట్టుకొని చూస్తా ఉండాలనా? వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చెవులు మూసుకోవాలనా నేను? మా నాయన మీద చేయెత్తుతా ఉంటే చూస్తూ ఊరుకోవాలనా? ఏం చెప్తా ఉండవు పాప నువ్వు? నీ ఆవేశం రోడ్డు మీదే కంట్రోల్ చేసుకుని ఉంటే వాళ్ళ ఇంటి వరకు వచ్చే పరిస్థితి వచ్చేదే కాదు. నీ ఆవేశం వాళ్ళని రెచ్చగొట్టకుండా ఉంటే వాళ్ళు మీ నాన్న మీద చేయెత్తే పరిస్థితి వచ్చేదే కాదు. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా సరే నిన్ను చెడగొడుతున్నది, నీకు చెడ్డ పేరు తీసుకొస్తున్నది నీ కోపమే. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. నాకు తెలుసును పాప, కానీ ఏం చేస్తున్నావు? అదేమన్నా జేబులో దుడ్డ భద్రంగా దాచిపెట్టుకోవడానికి? ఎదుటోడు మాట అన్నాడంటే తన్నుకొని బయటకు వచ్చేస్తుంది. నీకొక్కడికైనా కోపం? ప్రపంచంలో ఎవ్వరికీ లేదా? మరి వాళ్ళందరికీ కాని గొడవలు నీకెందుకు అవుతున్నాయి? వాళ్ళందరూ పడని మాటలు నువ్వెందుకు పడుతున్నావు? వాళ్ళందరూ వాళ్ళ అమ్మ నాన్నలతో బానే ఉన్నారుగా. వాళ్ళ నాన్నలు వాళ్ళని ప్రేమగా చూస్తున్నారుగా. మరి మీ నాన్నకి నీ మీద ఎందుకు ప్రేమ లేకుండా పోతుంది? కోపాన్ని అణుచుకోమంటే అర్థం వదులుకోమని కాదు.